తెలంగాణ రైతులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. రైతుల సమస్యలపైన రివ్యూ చేసే సమయం మంత్రులకు కానీ సీఎంకు కానీ లేదు. అందాల పోటీల రివ్యూలు మాత్రం చేసుకుంటున్నారంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. లైవ్ లో చూసాం. మిగతా డీటెయిల్స్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా జట్టప్రోలు గ్రామ రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వం వెంటనే తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాస్తారోకో చేశారు. అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయి నష్టపోతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రాజ్యం అంటే ఇదేనా అని ప్రభుత్వాన్ని నిలదీశారు రైతులు. కాలంగా వర్షి ఒడ్డు మొత్తం నాణ్యవి కాంటైన ఒడ్డు కూడా ఎత్తుకపోలేదు మిల్లర్లు. రైతుల సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. నా నెల్లు కష్టపడితే కాంటేసి పోవడానికి కూడా రైతులకు ఇక్కడ మిల్లర్లు లారీలు పంపిస్తలేరు. తడిసిదాన్ని మొత్తం గవర్నమెంట్ వెంటనే చర్య తీసుకొని వెంటనే ప్రతి రైతు తడిసిదాన్ని వెంటనే కొనాలి. వాటి వెతకపోయి మాకు ఇంకా నెల కాదు 2 నెలలకు బిల్లు ఇవ్వండి, కానీ తడిసిన కానీ ఎమ్మడే కొనండి. మీకు గవర్నమెంట్తో ప్రభుత్వం పైసలు నడపకపోతే ఎందుకు ప్రభుత్వం నడిపిస్తున్నారు మీరు? తడిసిన దాన్ని కొనడానికి రైతులు 4 నెలలు కష్టపడితే కొనడానికి ఎందుకు చేతనవుతలేదు మీకు? ఎందుకు ఇంత ముందుకు ఈ విధంగా ఉన్నదా? మైకిలో ఓలాగా చెప్తారు, స్టేట్మెంట్ ఓలాగా ఇస్తారు. ఎందుకు ఓట్లు నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు? పట్టిన వడ్లను కాంట చేసి పంపించే వడ్లు లారీలు రాక రైతులకు సరుగు పేరుతో మోసం చేస్తున్నారు. మిల్లర్లు ఇక్కడ నుంచి ఎత్తి పంపించిన కొన్ని లారీలు అక్కడ నుంచి ఖాళీ కాకపోతే మళ్ళీ వేరే కాంటాలు వేరే పట్టి ఉన్నాయి సంచులు, అవి అట్లే ఉన్నాయి. ఇప్పుడు 4-5 లారీలు ఉన్నాయి ఇక్కడ మన ఈ ఊర్లో జట్పల్లా 20 రోజుల కాంటాలు బట్టి దానికి పలకరించే నాదులు లేడు. అదే రైతు ప్రభుత్వం అంటారు, ప్రజాప్రభుత్వం అంటారు. ఏడ ఉంది ఇది ప్రభుత్వం?